35 రోజుల్లో 11 మంది హిందువుల్ని బంగ్లాదేశ్ లో చంపేశారు. ఒక రోజులోనో 2 రోజుల్లోనో ఇలా జరిగింది అంటే అనుకోవచ్చు. 35 రోజుల్లో లైన్ గా జరుగుతా ఉంది. 2 రోజులకు ఒకటి చొప్పున జరుగుతా ఉంటుంటే ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? కావాలని వదిలేసిందా? కర్ఫ్యూ పెట్టి మొత్తం సర్దుమణి కదా కూర్చోవాల్సిన చూసుకోవాల్సిన విధానం లేదా? మీకు బాధ్యత లేదా? బేసికల్లీ వాట్స్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఓవర్ దేర్? వాట్స్ యూఎస్ ఇస్ డూయింగ్? ఖాళీగా కూర్చొని సస్టెంట్ చూస్తున్నారా? టార్గెటెడ్ వైలెన్స్, షూటింగ్, లేకపోతే గ్యాంగ్ గ్యాంగ్ కలిసి లించింగ్, రకరకాలుగా చంపుతున్నారు. పనిచేసే వాళ్ళని, డైలీ లేబర్స్ ని, పూజారుల్ని, గుళ్లలో పనిచేసే వాళ్ళని, షాప్ ఓనర్స్ ని, ఒకళ్ళని కాదు రకరకాల మందిని చంపేస్తున్నారు. ఏం చేస్తుంది? ఇంటర్నేషనల్ లా చూడట్లేదా? యుఎన్ ఏం మాట్లాడదా? ఇప్పుడు అమెరికా ఏం కలగ చేసుకోదా? మన వాళ్ళు మాత్రము మన దేశంలో ఏం జరగకపోయినా ఇది జరుగుతుంది అని చెప్పి నెరేటివ్ క్రియేట్ చేసి మన మీద హడావిడి చేస్తారు. కశ్మీర్ లో మనం విక్టిమ్స్ అయితే మనం పర్పెట్రేటర్స్ అన్నట్టు చెప్తా ఉంటారు. అంతే, బయాస్డ్. వరల్డ్ ఇస్ టోటల్లీ బయాస్డ్. దానికి రివర్స్ చేయాల్సిందల్లా ఆధిపత్యంతో కొట్టటమే గట్టిగా. ఎగస్ట్రా చేస్తే బంగ్లాదేశ్ ఇట్స్ అన్ అవర్స్ ఆఫ్ వర్క్ టు ఆక్యుపై, లేకపోతే మిమ్మల్ని కామ్ గా ఉంచడానికి, దివాళా తీయించడానికి మీ దేశాన్ని. బీ కేర్ఫుల్.